ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఘట్టం నంబర్ 1 నేరుగా నాగోబా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాలంటే నేరుగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కాళ్ళు అదేవిధంగా చేతులు శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. శుద్ధి చేసుకున్న అనంతరమే టెంపుల్లోకి వెళ్ళాలి. ఇది ఆచారం, వందల సంవత్సరాల నుండి నడుస్తున్న ఆచారం ఇది. అందరూ కూడా నేరుగా ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్న అనంతరమే నేరుగా లోపలికి వెళ్ళే ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా నాగోబా టెంపుల్లోకి దర్శనానికి నిష్ఠ నియమాలతో వెళ్తారని చెబుతుంటారు. ఈ విధంగా ప్రధానంగా ఉంటుంది. ఎటు చూసినా జనాలు తండోపతండాలుగా తరలి వస్తారు. ఎటు చూసినా జన సంద్రోహమే ఉంటుంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరలో ఇదొకటి. అంటే ముందుగా ఈ జాతర అనంతరం అటు గిరిజన సాంస్కృతి సాంప్రదాయ ప్రకారం అటు మేడారం జాతర కూడా మొదలవుతుందని చెప్తారు, ప్రారంభమవుతుందని చెప్తారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రజల ప్రగాఢమైన విశ్వాసం నేరుగా నాగేంద్రుని పూజలు నిండు అమావాస్య రోజు జరుగుతుంది. అయితే నిండు అమావాస్య రోజు జరిగిన అనంతరం ఆ జాతర మొదలు పెడతారు. జాతర దాదాపు వారం రోజుల పాటు జాతరను కన్నుల పండుగగా జరుపుకునే ఆచారం ఇటు మిశ్రమ వంశస్థులు చేస్తారు. దీనికి సంబంధించి ఆ టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఆ టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. టెంపుల్ ఎంట్రన్స్లో అన్ని నియమాలతో ప్రధానంగా బారికేడ్ల ద్వారా సిస్టమేటిక్గా టెంపుల్ ఎంట్రన్స్లో అటు పంపించే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా టెంపుల్కు సంబంధించిన పూర్తి వివరాలని, ముఖ్యంగా ఇక్కడ నుండే టెంపుల్కు సంబంధించిన కార్యాచరణ జరుగుతుందని చెబుతారు. ప్రధానంగా దీనికి సంబంధించి కార్యాచరణ ఏదైతే ఉందో ముందు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా టెంపుల్కు సంబంధించిన పూర్తిగా ఒక నియమనిష్ఠులతో ఆ టెంపుల్లో అన్ని రకాల హంగులు ఆర్భాటాలు ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెంపుల్కు అభివృద్ధి చేసే పని మొదలైందని చెప్పుకోవచ్చు. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ భారీ బందోబస్తు ఉంటుంది. అడుగడుగున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి పూర్తిగా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడారం జాతర అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పెద్ద జాతర. మేడారం జాతర ప్రధానంగా భారీ బందోబస్తు మధ్య ఉంటుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర అనేది ఒక ప్రత్యేక ప్రసిద్ధి గాంచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, పక్కనే ఉన్న మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ లాంటి ప్రాంతాల నుండి ఆదివాసులు ప్రధానంగా మిశ్రమ వంశస్థులు ఎక్కడున్నా అమావాస్య రోజు ఇడికి చేరుకుంటారు. మిశ్రమ వంశస్థుల మధ్య పూర్తిగా కార్యక్రమం కొనసాగుతుంది. మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా టెంపుల్కి సంబంధించిన పూర్తి చూపెడుతూ అదేవిధంగా మిశ్రమ వంశస్థులతో కూడా మాట్లాడిస్తాం. మిశ్రమ వంశస్థులతో పాటు కొంతమంది భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రెండో ఘట్టం టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్లో మనం చూడొచ్చు క్రమశిక్షణబద్ధంగా భక్తులు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే నాగేంద్రుని దర్శించుకునే ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది. నాగేంద్రుని దర్శనం కోసం అందరూ కూడా ప్రధానంగా ఆదివాసీ ప్రజలతో పాటు ఆదివాసీ ప్రజలే కాకుండా ఇతరులు కూడా నేరుగా దర్శనానికి వస్తారు. దర్శనానికి వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి మనం సిస్టమేటిక్గా చూడొచ్చు. లైన్ ప్రకారం వస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి క్రమశిక్షణ ఉల్లంఘన కాకుండా
స్పష్టంగా వచ్చి దర్శనం కోసం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే మనం కూడా ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. టెంపుల్ లోపల ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మధ్య మిశ్రమ వంశస్థుల మధ్య పూర్తిగా జాతరకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవాల గురించి తెలుసుకుంటాం. ప్రధానంగా అమావాస్య రోజు నాగేంద్రుని పూజల అనంతరం మిశ్రమ వంశస్థుల చేతుల మీదుగా జాతర ప్రారంభమవుతుంది. జాతర ప్రారంభం అయిన అనంతరం రకరకాల ఘట్టాలు ఉంటాయి. ప్రధానంగా గోదావరి గంగాజలం నుంచి తీసుకొచ్చి గోదావరి నుంచి కాలినడకన తీసుకొచ్చి గంగాజలం తీసుకొస్తారు. అనంతరం అక్కడ నూతన కుండలు అంటే కొత్త కుండల ద్వారా కూడా మిశ్రమ వంశస్థులు నేరుగా టెంపుల్కి చేరుకుంటారు. టెంపుల్కి చేరుకొని నాగేంద్రునికి సంబంధించిన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మనం ఎంట్రన్స్లో ఉన్నాం, ఒకసారి లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు అందిద్దాం. నాగోబా దేవాలయం ఆవరణంలో ఉన్నాం. నాగోబా దేవాలయం ఆవరణం అంతా కూడా జనసంద్రోహంగా మారిపోయింది. మనం ఒకసారి క్లియర్గా విజువల్స్లో చూపెడుతున్నాం. ఎటు చూసినా జనం ప్రభంజనంగా కనబడుతుంది. ఇది దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగోబా ఆలయానికి సందర్శనార్థం వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంకా జనాల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టెంపుల్ను సర్వాంగ సుందరంగా నిర్మించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ప్రధాన టెంపుళ్లకు పోటీగా నిర్మాణం జరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం పూర్తిగా ఈ నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. వాలంటరీ వ్యవస్థ ద్వారా పూర్తిగా ఆదివాసీ యువకులతో వాలంటరీ వ్యవస్థ ద్వారా పూర్తిగా ఆ టెంపుల్కి సంబంధించిన ఆచారాలు కట్టుబాట్ల గురించి చెబుతూ ఎక్కడ కూడా ఉల్లంఘన జరగకుండా పూర్తిగా ఇటు పోలీసులకు అదేవిధంగా భక్తులకు కూడా సహకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి వారితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. బ్రదర్, ఎట్లుంది అంటే జాతర? ఇప్పటికే ఫ్లో పెరిగింది, ఈరోజు చాలామంది జనాలు వచ్చారు. నిన్నటి నుంచి ఇంకా పెరుగుతూనే ఉన్నది కానీ ఇంకా తగ్గలేదు. ఇప్పటి నుంచి చేస్తలేదు. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతూనే జాతర పోతున్నది కానీ ఇంకా తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా మన టెంపుల్కి ఇంకా డెవలప్ చేసేది చాలా ఉన్నది. ఇంకా దాని గురించి ఇంకా మన విశ్రామ వంశస్థులు ఇంకా చాలా ముందు ఆలోచన చేసుకొని ఇంకా ఈ టెంపుల్కి ఏ విధంగా చేయాలా అనేది ఆలోచన మీద ఉన్నది. ఏంటి మీ వాలంటీర్లు అందరూ ఎంతమంది ఉన్నారు? ఎక్కడ చూసినా పోలీసులతో పాటు ధీటుగా మీరు కనబడుతున్న పరిస్థితి. ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఇక్కడ పనిచేస్తున్నది దాదాపు 300 మంది యూత్ సభ్యులు ఉన్నారు. దాంట్లో ఇంకా ఉద్యోగస్తుల కమిటీ అనేది ఉన్నది. దాని కింద మేము మిశ్రమ వంశస్థ యూత్ ఒక 300 మంది ఉండి ఈయనే ఉండి మేము అన్ని వచ్చిన భక్తులకు సహకారం అందిస్తున్నాం. ఎక్కడెక్కడ నుండి మీరు అంటే ఇంతమంది యూత్ ఉన్నారు? 350 మంది అంటే మామూలు విషయం కాదు. మీకు పోలీసులు ఎక్కడ కనబడ్డా మీరు కనబడుతున్నారు, బారికేట్ల దగ్గర మీరు ఎట్లుంది అంటే ఎంతమంది ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి? అది ఏ విధంగా అంటే భక్తులు ఏమంటున్నారు? ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? మనది ఏంటంటే ఇప్పుడు ఇలా పూజ ఉన్నది. పూజ మా మిశ్రమ వంశ తరపున మా నాగోబా పూజ జరుగుతున్నది కాబట్టి సంప్రదాయాలు పురాణ సంప్రదాయం నుంచి నడుస్తున్నది. దానికి ఇంకా మేము ముందు జాగ్రత్త తీసుకొని మా కెస్లాపూర్ జాతరకు పూజ కొరకు వచ్చిన భక్తులకు ఏం కాకుండా మంచిగా పూజ చేసుకొని ఇంటికి వెళ్ళాలనేది మనది. అందరు మిశ్రమ వంశస్థులే ఉన్నారు కదా, ఏంటి ప్రత్యేకత ఏంటి? మిశ్రమ వంశస్థులే ఎందుకుంటారు ఇక్కడ? అంటే ఇక్కడ మన యూత్లో అంటున్నారా? అంటే ఎవరైనా ఉండొచ్చు, సేవ చేస్తామంటే ఎవరైనా ఉండొచ్చు. దానికి మిశ్రమ వంశస్థుల పూజ అనంతరం జాతర ప్రారంభమైంది. ఎన్ని రోజులు ఉంటుంది జాతర? దాదాపు 10 రోజులు, 15 డేట్ దాకా ఉంటుంది. ఎట్లుంది? అంతకుముందు ఈ నిర్మాణం అంతా ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది? అంతకుముందు మామూలుగా ఉండే కదా? ఈ టెంపుల్ 2018 నుంచి ఉంది. నిర్మాణం 18 నుంచి జరుగుతుంది. 18 నుంచి
22. గవర్నమెంట్ది ఉండే అది సిమిడిది ఉండే, దానికి ఇప్పుడు తీసేసి ఏం చేసిందంటే మా మిశ్రమ వంశస్థులు ఇది ప్రత్యేకంగా మన ఇంటి దేవుడు కాబట్టి దీనికి మన ఇంటి పైసతోటి మనం కట్టాలా అనుకొని ఆ విధానంతో ఇల్లుకి ఒక 25,000 జమ చేసుకొని మిశ్రమ వంశస్థుల పైసలతోటే ఇది మందిర్ కట్టడం జరిగింది. ఇదంతా కూడా మిశ్రమ వంశస్థుల సొంత డబ్బులతో సొంత డబ్బులతోనే మందిర్ కట్టి. ఇది పరిస్థితి. మిశ్రమ వంశస్థుల సొంత డబ్బులతో ఈ నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. అసలు బ్రదర్ ఏంటి జాతర ఏ విధంగా అంటే జాతర తాకిడి బాగా పెరిగినట్టుంది? బాగా పెరిగింది, నిన్నటి నుంచి బాగానే పెరిగింది. నిన్న వర్షం కూడా వచ్చింది నైట్, కానీ బాగా ఇబ్బందులు పడ్డారు. కొంచెం గవర్నమెంట్ కూడా టెంట్లు సవలత అది చేయాలనేసి కోరుకుంటున్నాను నేను కూడా. ఎట్లుంది అంటే ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? రెస్పాన్స్ అయితే చాలా జనాలు వచ్చారు, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలన్నీ చేస్తున్నారు. చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తున్నాయి, బాగానే మంది ఇస్తున్నారు అన్నదానాలు, మంచిగా ఉంది. ఎంతమంది వచ్చి ఉంటారు ఈ 4 రోజుల్లో? శనివారం నాడు స్టార్ట్ అయిన జాతరలో ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పటి? మినిమం ఒక 1,00,000 దాకా అయ్యిండ్రు. 1,00,000 దాకా జనాలు వచ్చిండ్రు, బాగా నచ్చిండ్రు, భక్తులు మంచిగా వస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పటికే 1,00,000 మంది పైగా జాతరకు వచ్చిరని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము ప్రధాన ఆలయంలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ప్రధాన ఆలయంలో నాగేంద్రునికి సంబంధించిన పూర్తి వివరాలు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రధాన ఆలయం వద్ద ఉన్నాం. ప్రధాన ఆలయం మనం నేరుగా నాగేంద్రుని పడిగను చూపెడుతున్నాం. నాగేంద్రుని పడిగతో ప్రగాఢ నమ్మకంతో అంతా కూడా జరుగుతుంది. అయితే మనం ఈ టెంపుల్ అంతా ఓసారి మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే టెంపుల్ అంతా కూడా సర్వంగా సుందరంగా నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. సర్వంగా సుందరంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడ చూసినా నాగ సర్పం యొక్క పడిగలతో మనకు దర్శనం ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా టెంపుల్ అంతా కూడా సర్వాంగ సుందరంగా నిర్మాణం చేశారు. దీనికి గాను మిశ్రమ వంశస్థుల ఆధ్వర్యంలో టెంపుల్ నిర్మాణం జరిగిందని చెబుతారు. మనము ముఖ్యంగా పూర్తిగా ఈ టెంపుల్కు సంబంధించిన విశిష్టత చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే టెంపుల్ శనివారం రోజు ప్రారంభమైన టెంపుల్ ఏదైతుందో శనివారం నుంచి జాతర స్టార్ట్ అయింది. శనివారం రోజు ప్రారంభమైన జాతర ఏదైతుందో ఇప్పటికీ 1,00,000 పైగా 1,50,000 పైగా జనాలు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే నేరుగా టెంపుల్లో నాగేంద్రుడు ఉంటాడు. నాగేంద్రుని పడిగ ఉంటుంది. నాగేంద్రుని పడిగ ఆ పడిగ ద్వారానే పూర్తిగా ప్రధాన అర్చకుల మిశ్రమ వంశస్థులకు సంబంధించిన అర్చకులు ఉంటారు. అయితే దీనికి సంబంధించి అంతా కూడా విశిష్టంగా నియమ నిబంధనలతో పూర్తి పూజలు జరుగుతాయి. నాగేంద్రునికి సంబంధించి ఎవరిని ముట్టుకొనివ్వకుండా వాళ్ళ వంశస్థులే నాగేంద్రుని ముట్టుకొని ప్రత్యేక పూజలు సంబంధించి నిర్వహిస్తారు. అయితే జాతరను నిండు అమావాస్య రోజు ప్రారంభించారు. నిండు అమావాస్య రోజు శనివారం రోజు 12 గంటలకు అర్ధరాత్రి జాతర స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ జాతరకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే టెంపుల్ అంతా సర్వంగా సుందరంగా నిర్మించారు. అంతా కూడా మిశ్రమ వంశస్థులే ఇదంతా చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి కొంతమంది మిశ్రమ వంశస్థులతో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఆ మిశ్రమ వంశస్థులు ఏమంటున్నారు, జాతరకు సంబంధించి పూర్తిగా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జాతర ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా అంటే రోజు రోజు ప్రజల తాకిడి పెరుగుతుంది కాబట్టి జాతరకు సంబంధించిన విశిష్టత ఏందో తెలుసుకుందాం. ఎట్లుంది బ్రదర్ జాతర ఎట్లుంది? ఈరోజు దర్బార్ గత 9వ తారీఖు నుంచి జాతర స్టార్ట్ అయింది.
ఈరోజు అయితే జనాలు చాలామంది వస్తున్నారు. వివిధ స్టేట్ నుంచి వస్తారు. ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఏపీ, కర్ణాటక నుంచి జనాలు వస్తూ ఉంటారు. సో ఈరోజు దర్బార్ కాబట్టి ఈరోజు చాలా జనం ఉన్నారు పొద్దున్న నుంచి. ఏంటి ప్రధానంగా దర్బార్ స్టార్ట్ అయింది. దర్బార్ హేమండార్కి మొదలుపెట్టిన తర్వాత దర్బార్ ఇప్పటిదాకా జరుగుతుంది, నిజాం గవర్నమెంట్ నుంచి నేటి వరకు. అంటే ఎట్లుంది అంటే దర్బారు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్యలు పరిష్కారం అయినాయా, ఇంకా సమస్యలు అట్లనే ఉన్నాయి? దర్బార్ స్టార్ట్ అయినప్పటి నుంచి సమస్యలు అనేవి సొల్యూషన్ అవుతున్నది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దర్బార్ అవుతుంది. మా సమస్యలు అనేవి పెద్దవాళ్ళతో తెలియజేస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీ వాళ్ళు వస్తారు, సో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వస్తుంటారు. మా సమస్యలు అనే వాళ్ళతో చెప్తాము, ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ చేయాలి, మా ప్రాబ్లమ్స్ ఇవి అని అంటే వాళ్ళు ఏదో విధంగా ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఏంటి టెంపుల్ ఇంత బాగా నిర్మాణం చేసిండ్రు, ఇదంతా మీరే చేసినా ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా? మాకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం ఇవ్వలేదు. ఎక్సెప్ట్ ఈ గర్భగుడి మందిరం అనేది మా మిశ్ర వంశుల చేత కట్టబడింది. సో బయట అనేది ఎగ్జాంపుల్ గోవాడ్ కానీ వేరే కమిటీ హాల్స్ ఉన్నాయి, అవి మాత్రం గవర్నమెంట్ చేత చేయించాము. ఏంటి ఏ విశిష్టత ఏంది? నాగేంద్రుని నిండు అమావాస్య రోజు పూజ అయింది. పూజ అయినంతరం ఈడ జాతర స్టార్ట్ చేసిన పరిస్థితి ఏంటి విశిష్టత ఏంది? అంటే పూర్వంలో మా పడియూరు అనే ఒక పెద్ద మనిషి అన్నమాట. సో శ్రీ నాగోబాని దర్శించడానికి వెళ్తే ఒక ప్లేస్లో, అంటే అది పద్మల్పూరి ఇంకా కలమడుగు దగ్గర వెళ్తే అక్కడ ఒక సంఘటన జరిగిందన్నమాట. సో అక్కడ నుంచి రాంగా మా వంశ పెద్దలు, సో మన పడియూర్ పటేల్ అనే పర్సన్ అక్కడ దర్శించి రావడంతో ఇక్కడ కెస్లాపూర్ అనే గ్రామం ఒక ప్రసిద్ధమైన ఒక విశిష్టమైన మారిపోయిందన్నమాట. సో అప్పటి నుంచి ఇక్కడ జనాలు భక్తులుగా తరలిస్తున్నారు. ఏంటి ప్రధానంగా నిండు అమావాస్య రోజు జాతర ప్రారంభిస్తారు రాత్రి 12 గంటలకు. ప్రగాఢ నమ్మకం నాగేంద్రుడు కూడా ఇక్కడికి వచ్చిపోతాడని. ఇటువంటిది ఏమన్నా పెద్దలు చెప్పిందా వచ్చిపోయిన నాగేంద్రుడు అని? ఇది పూర్వం నుంచి వస్తున్న ఇది మా సాంప్రదాయం. ఎందుకంటే అమావాస్య రోజు ఎక్కడైతే మా పడియూర్ నాగోబా ఒక ప్లేస్లో ఎక్కడో అక్కడ వెళ్ళేసి మా పెద్దవాళ్ళకి, అంటే పటేల్స్, కటోడా, సో అలాంటి మా గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో గ్రూప్స్ వాళ్ళకి ఎవరైనా పెద్ద మనిషికి మా దేవుడు అర్ధరాత్రి రోజు ఈ పరిశీల ప్రాంతంలో కనిపిస్తాడు. అప్పుడే స్టార్ట్ అవుతుంది పూజ, అప్పుడు అవుతుంది. ఆ తర్వాతనే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ జాతర అయితే 9 నాడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు యథావిధిగా 15 దాకా ఉంది గవర్నమెంట్ ప్రకారం చూస్తే, కానీ 18 దాకా ముగుస్తుంది. ఇది పరిస్థితి. మొత్తం 9 రోజు ప్రారంభమైన జాతర 18 వరకు ఉంటుందని చెబుతున్నారు. అఫీషియల్గా గవర్నమెంటు 15వ తేదీ రోజు క్లోజ్ చేస్తుందన్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం మళ్ళీ గర్భగుడిని చూపెడుతున్నాం. గర్భగుడిలో నాగేంద్రునికి సంబంధించిన పడిగలతో చూపెడుతున్నాం. గర్భగుడి ఎంట్రన్స్లోనే పూర్తిగా ఇటు నాగేంద్రునికి సంబంధించిన 7 పడిగలు ఉంటాయి. 7 పడిగలతో నాగేంద్రుని స్వాగత గుమ్మం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా నాగేంద్రుని పూర్తిగా అటు పడిగలతో కూడిన గర్భగుడి ఉంటుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి నాగేంద్రునికి సంబంధించిన ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దీన్ని ఆనుకొని మరో మందిరం ఉంటుంది. పూర్తిగా ఇక్కడ కూడా అదే పరిస్థితి. నాగేంద్రునికి సంబంధించిన పూర్తి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా మరో టెంపుల్ ఉంటుంది. వాళ్ళ పూజ దేవతలు ఉంటున్నారు. దేవతలకు సంబంధించిన టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఆలయంలో దీని అనంతరం అక్కడ ఈరోజు దర్బార్ ఉంటుంది. దర్బార్ దగ్గర నుంచి కూడా కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు తెలిపే ప్రయత్నం చేస్తాం. మిశ్రమ వంశస్థులు ప్రత్యేక పూజ అనంతరం నేరుగా చేరుకొని బంతి భోజనం చేస్తారు. కొత్త కోడళ్ళ పరిచయం కూడా జరుగుతుంది. అది నిన్ననే జరిగింది. ఇలా పుష్యమాసం అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రత్యేక పూజ అనంతరం, నాగోబా ప్రత్యేక పూజ అనంతరం పూర్తిగా ఇటు ప్రత్యేక పూజలు మళ్ళీ మరుసటి రోజు చేస్తారు. మరుసటి రోజు చేసిన అనంతరం కొత్త కోడళ్ళ పరిచయం
పరిచయ వేదిక ఇక్కడే సాగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా నైవేద్యంగా భావించి పూర్తిగా ఇటు ప్రత్యేక భోజనం అందరు కలిసి భోజనం చేస్తారు. ఇది ఆదివాసీ తెగలో ఒక ప్రత్యేక ఆచారం. అయితే మిశ్రమ వంశస్థులు ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పూర్తిగా కొత్త కోడళ్ళ పరిచయం కావచ్చు, వాళ్ళ కుల పెద్దల పరిచయం కావచ్చు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఇటు ఆలయ కమిటీతో పాటు అధికారులు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? బాబు, మీరు మిశ్రమ వంశస్థులు, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇడికి? మేము మా మా బాపు మా తాత ముత్తాతల నుంచి మా తండ్రి వస్తున్నాడు. తండ్రి నుంచి మేము కూడా వస్తున్నాం. ఏంటి కొత్త కోడళ్ళ పరిచయం అయిపోయిందా? అయింది దేవుడి దగ్గర అయింది. దేవుని దగ్గర కొత్త కోడళ్ళ పరిచయం తర్వాత ఇప్పుడు భోజనం చేస్తున్నాం. ఎప్పటిదాకా ఉంటారు? ఇంకా మీరు ఇప్పుడు రేపు ఇదివరకు ఉంటాం మేము. మళ్ళీ ఇదివరకు ఇప్పుడు షాంపురం వెళ్తాం. ఎప్పుడు పోతారు షాంపూర్? ఇది టైంకు వెళ్తాం, మధ్యలో ఉంటాం అక్కడ ఇంద్రవెల్లి, మళ్ళీ అక్కడ నుంచి షాంపూర్ పోతాం. షాంపూర్ మళ్ళీ రేపు అక్కడ పూజ. ఇది పరిస్థితి. కొత్త కోడళ్ళ పరిచయం అయిపోయింది, కలిసి బంతి భోజనం జరుగుతుంది. మా తాతల తండ్రుల నుంచి ఈ ఆచారం వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాగోబా జాతరలో ఎటు చూసినా జన సంద్రోహం కనబడుతుంది. శనివారం రోజు ప్రారంభమైన నాగోబా జాతరకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 15వ తేదీ వరకు అఫీషియల్గా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుందని చెబుతున్నారు. మరోపక్క 19 తేదీ వరకు ఈ జాతర నిర్వహిస్తామని మిశ్రమ వంశస్థులు చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనా నియమ నిష్ఠలతో ఆదివాసీ మిశ్రమ వంశస్థులు చేస్తున్న ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా సుమంతో అవినాయక్, RTV, ఆదిలాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.